Hello, students. Welcome to KSR Smartlearn. Today we are starting the part two lecture of our series NCRT Geography Class 6. We are continuing today's lecture with new topic latitudes and longitudes. Here we are discussed what is solar system, how the planets are formed, what is sun, what is moon, and how stars may are appearing on the sky, etc. Now we are starting with the new lecture today latitudes and longitudes. However, wondered why it's daytime in India when it's night in America, or why Chennai feels hot while Shimla feels cool. Even on the same day, the secret lies in latitudes and longitudes. Today, we will decode the invisible grid that maps our planet and controls time, climate, and even our day and night. What are latitudes? Latitudes అంటే imagine ఎర్త్ అనేది యాజ్ ఎ గ్లోబ్. నౌ మనం దీని మీద హారిజాంటల్ సర్కిల్స్ డ్రా చేద్దాం. అయితే ఈ హారిజాంటల్ సర్కిల్స్ విచ్ డినోట్స్ ఈక్వేటర్ హ్యాస్ 0 degrees, which divides ఎర్త్ హ్యాస్ into northern and southern hemispheres, friends. From equator to pole 90 degrees, the distance between them remains same. ఓకే, మనం పైకి మోయే కొద్దీ డిస్టెన్స్ అనేవి తగ్గుతూ పోతుంది. లైక్ ఈక్వేటర్ 0 degrees, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 north, ట్రాపిక్ ఆఫ్ Capricorn 22.5 degrees south, equator 0 degrees, Antarctic circle 66.5 degrees south, Arctic circle 66 degrees north, and poles it is 90 degrees. Okay, here the clear picture. I hope you understood well. Next, you understand what is latitudes. Next, we are going to longitudes. Longitudes are vertical lines drawn ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఏవైతే ఈ వెర్టికల్ లైన్స్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి డ్రా చేస్తున్నామో దీన్ని మనం లాంగిట్యూడ్స్ అంటాము. అవి లాంగిట్యూడ్స్ని మనం మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ అని కూడా అంటాం. అయితే ఇవన్నీ ఈక్వల్ లెంత్లో ఉంటాయి. డిస్టెన్స్ పోల్స్కి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ద ప్రైమ్ మెరిడియన్ passes through Greenwich, England, because of British Royal Observatory there.
passes through Greenwich, England, because of British Royal Observatory. అయితే ఏవైతే ఈ లాటిట్యూడ్స్ వల్ల సీజనల్ చేంజెస్ ఉంటాయో అండ్ చేంజెస్ బిట్వీన్ డే అండ్ నైట్స్ ఉంటాయో ఈ బోత్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ వల్ల మన సీజనల్ చేంజెస్ మరియు డే అండ్ నైట్ చేంజెస్ జరుగుతాయి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హీట్ జోన్స్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ యొక్క హీట్ జోన్స్. ఎర్త్ యొక్క హీట్ జోన్స్ 3గా డివైడ్ అయ్యాయి. ఒకటి టారిడ్, టెంపరేట్, ఫ్రీజ్డ్ జోన్. ఓకే, టారిడ్ జోన్, టెంపరేట్ జోన్ అండ్ ఫ్రీజ్డ్ జోన్. అయితే టారిడ్ జోన్ అంటే బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్నది ఈ టారిడ్ జోన్. హియర్ maximum heat అంటే టారిడ్ మీన్స్ హాట్. సన్ midday shines overhead at least once a year in torrid zones. Next, temperate zones. Temperate zones అంటే between tropics అండ్ ఆర్క్టిక్ మధ్యలో ఏదైతే ఉంటాయో ప్లేసెస్ వీటిని మనం టెంపరేట్ జోన్ అంటాం. సన్ రేస్ ఆర్ స్లాంటింగ్, సో ఇట్ ఈస్ నైదర్ టూ హాట్ ఆర్ టూ కోల్డ్. ఇక్కడ సన్ రైజెస్ స్లాంట్గా ఉండడం వల్ల క్లైమేట్ అనేది ఏదర్ టూ మరీ చల్లగా ఉండదు, మరీ వేడిగా కూడా మీకు అనిపించదు. సో ది జోన్ ఎక్స్పీరియన్స్ 4 seasons very clearly. Okay, next, ఫ్రీజ్డ్ జోన్. ఫ్రీజ్డ్ జోన్ వచ్చేసి ఆర్క్టిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ వరకు, అంటార్క్టిక్ సర్కిల్ నుంచి సౌత్ పోల్ వరకు ఏదైతే జోన్స్ ఉంటాయో వీటిలో మనం ఫ్రీజ్డ్ జోన్స్ అంటాం. సన్ రేస్ వెరీ స్లాంటింగ్, సో కోల్డెస్ట్ రీజియన్స్ on the earth. ఓకే, ఇప్పుడు మనం లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అండ్ ఫ్రీజ్డ్ జోన్ అంటే ఏంటో కూడా మనం జోన్స్ ఎన్నైతే
ఏవైతే జోన్స్ ఉంటాయో అవి కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. అండ్ టైప్స్ ఆఫ్ జోన్స్ కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ టైం లాంగిట్యూడ్స్. ఎర్త్ రొటేట్స్ 360 degrees in 24 hours. That 15 degree per hour or 1 degree every 4 minutes. This means every 15 degree difference in longitude 1 hour. అంటే ఎవ్రీ 15 డిగ్రీ డిఫరెన్స్ ఇన్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దాని యొక్క అంటే 15 డిగ్రీ లాంగిట్యూడ్ మారే కొద్దీ మీకు -1 అవర్ +1 అవర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? టైం అనేది అంటే ఎవ్రీ 1 డిగ్రీకి మీకు 4 మినిట్స్ టైం డిఫరెన్స్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఎవ్రీ 15 డిగ్రీస్కి మీకు 1 అవర్ టైం డిఫరెన్స్ ఉంటుంది. ఇటు నుంచి అటు నుంచి ఇటు మీకు. ఓకేనా? సో అమెరికాలో 1 డే ప్రియర్గా ఉంటే ఇండియాలో 1 డే బ్యాక్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి నైట్ అయితే వాళ్ళకి ఇప్పుడు డే. అలా మన ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ ఈజ్ 82.5 degrees ఈస్ట్ నియర్ అలహాబాద్ ప్రయాగ్రాజ్. సో ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ అనేది 5 hours 30 minutes ahead of గ్రీన్విచ్ మీన్ టైం. అంటే మనం గ్రీన్విచ్ మీన్ టైం కంట 5 hours అహెడ్గా ఉన్నాం. దీని అర్థం అంటే ఎగ్జాంపుల్ లండన్లో 12 noon అయితే ఇండియాలో 5:30 PM అని అర్థం. అంటే మీకు లండన్లో మధ్యాహ్నం 12 అయితే మన ఇండియాలో ఈవినింగ్ ఆల్రెడీ 5:30 అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓల్డ్ టైమ్ జోన్స్. ఎర్త్ హ్యాస్ 24 టైమ్ జోన్స్. ఎర్త్కి 24 టైమ్ జోన్స్ ఉన్నాయి. 1 for each hour. Some countries like Russia wide so they have 11 టైమ్ జోన్స్. రష్యా లాంటి దేశాలు చాలా పెద్దదిగా ఉండడం వల్ల వాటికి 11 టైమ్ జోన్స్ ఉన్నాయి. కానీ మన ఇండియాకి ఒకటే. మనం ఇండియన్ స్టాండర్డ్ టైం మనం ఫాలో అవుతాం. సో కన్వీనియన్స్ కోసం మనం ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ మనం ఒక టైం జోన్నే ఫాలో అవుతాం. కానీ రష్యా ఒక దేశంలో డిఫరెంట్ టైమ్ జోన్స్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. ఓకేనా? As the earth rotates from west to east, places east of green, ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతున్నప్పుడు ప్లేసెస్ ఈస్ట్ ఆఫ్ గ్రీన్విచ్
ఆర్ ఎహెడ్. అంటే ఎర్త్ ఎప్పుడైతే లెఫ్ట్ నుంచి రైట్‌కి, వెస్ట్ నుంచి ఈస్ట్‌కి రొటేట్ అవుతుందో ప్లేసెస్ ఏదైతే ఈస్ట్ సైడ్ ఆఫ్ గ్రీన్‌విచ్ ఉన్నాయో అది టైంలో ముందుగా ఉంటాయి. అంటే ఎహెడ్. అక్కడ టైం స్పీడ్‌గా ఉంటది. ప్లేసెస్ వెస్ట్ ఆఫ్ గ్రీన్‌విచ్ ఈ రొటేషన్ జరుగుతున్నప్పుడు వెస్ట్ ఆఫ్ గ్రీన్‌విచ్ ఆర్ బిహైండ్. అంటే దీని టైం ఏది ప్లేసెస్‌కి ఒక టైం ఉంటదో అది ఇంకా వెనకబడి ఉంటాయి. ఇవి ముందుగా ఉంటాయి. ఓకేనా? అయితే మనం 15 డిగ్రీస్ ఈస్ట్ లోకల్ టైమ్ ఇంక్రీజెస్ బై 1 అవర్. ఎప్పుడైతే సన్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ద స్కై ఎట్ ద ప్లేస్ అండ్ ఇట్స్ నూన్ అంటే సన్ నూన్‌కి హైయెస్ట్ ఇన్ ద స్కై ఉంటదో అప్పుడు మనం 15 డిగ్రీస్ ఈస్ట్‌కి గనక మూవ్ ఆన్ అయితే మన టైం 1 అవర్ పెరుగుతుంది. అలాగే వెస్ట్‌కి గనక మనం మూవ్ అయితే 15 డిగ్రీస్ టైం డిక్రీజెస్ 1 అవర్. అయితే we discussed everything in the 6th class NCERT, I hope. Let's quick recap, friends. లాటిట్యూడ్స్ డిసైడ్ క్లైమేట్, లాంగిట్యూడ్ డిసైడ్స్ టైం. ఓకేనా? ఈక్వేటర్ అనేది ఎర్త్‌ని 2 హాఫ్స్ కింద స్ప్లిట్ చేస్తది. గ్రీన్‌విచ్ డివైడ్స్ టైమ్ అక్రాస్ ద వరల్డ్. ఏదైతే గ్రీన్‌విచ్ మెరిడియన్ ఉందో అది టైమ్‌ని 2 విధాలుగా టైమ్‌ని డివైడ్ చేసిద్ది. ఎర్త్ రొటేషన్ గివ్స్ అస్ డే అండ్ నైట్. ఎర్త్ యొక్క రొటేషన్ వల్ల మనకి డే అండ్ నైట్ అక్కర్ అవుద్ది. అండ్ టిల్ట్ యొక్క ఆర్బిట్ యొక్క టిల్ట్ ఏదైతే ఉంటదో గివ్ అస్ టైమ్ జోన్స్ అండ్ సీజన్స్. ఏదైతే మన ఎర్త్ టిల్టెడ్‌గా ఉందో దాని యొక్క రీజన్ ఏంటంటే మనకి ఎక్కువ సీజన్స్ అక్కర్ అవ్వడానికి మెయిన్ కారణం. అలాగే మన క్లైమేట్స్ ఎలా అయితే లింక్ అయ్యాయో ఏదైతే దీని యొక్క బ్యూటిఫుల్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ బ్యాలెన్స్డ్ జామెట్రీ అని మనం అనవచ్చు. ఓకేనా? అయితే మీకు క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఈ లెక్చర్‌లో ఏమైనా మిస్ అయిన టాపిక్స్ ఉంటే నేను మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి మీకు ఒకవేళ ఉంటే వీడియో గనుక మీకు అప్‌లోడ్ చేస్తాను. సో, ఐ హోప్ దిస్ లెక్చర్ helpful for you and throughout your preparations, and everything. I hope everything is going well. Thank you for your kind attention, and I will provide this document in the Telegram channels. Thank you for your patience. Thank you.